హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఫిబ్రవరి 24 మండే ఈవినింగ్ 7:30 PM WPL మ్యాచ్ నంబర్ 9 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రతి మందన నుంచి 13 బాల్స్ కి 26 రన్స్ అండ్ ఎలైస్ పెరీ నుంచి 43 బాల్స్ కి 81 రన్స్ అండ్ రిచా ఘోష్ నుంచి 25 బాల్స్ కి 28 రన్స్. వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 168 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఈ టార్గెట్ ని ఈ ఆర్సీబీ బౌలర్స్ జార్జియా వర్హం నుంచి 3 వికెట్స్ అండ్ కిమ్ గార్ట్ నుంచి 2 వికెట్స్ మంచిగా వికెట్స్ అయితే వచ్చాయి. అండ్ లాస్ట్ వరకు కూడా మంచి ఎకనామిక్ గా బౌలింగ్ అయితే వేశారు. బట్ బ్యాడ్ లక్, ఇంకొక 10 రన్స్ ఉండుంటే ఈ మ్యాచ్ ఈ ఆర్సీబీ టీమ్ ని గెలిచేది. బట్ బ్యాడ్ లక్, 4 వికెట్స్ తేడాతో 19.5 ఓవర్స్ కి ఈ స్కోర్ ని అయితే చేశారు ఈ ముంబై ఇండియన్స్ టీం. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా సేమ్ పిచ్ ఎం చిన్నస్వామి స్టేడియం లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ ఆర్సీబీ టీం యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్ స్మితి మందన అండ్ ఎలైస్ పెరీ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకున్నా మంచిగా ఎకనామీ మెయింటైన్ చేస్తూ మంచి పెర్ఫార్మెన్స్ తో బౌలింగ్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్సీబీ టీమ్ కి ఈ యూపీ వారియర్స్ ఉమెన్స్ మీదన మోర్ విన్నింగ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఈ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కి ఉంటుంది. ఇక ఈ ఆర్సీబీ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే స్మృతి మందన, ఎలైస్ పెరీ అండ్ జార్జియా వర్హం నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ జార్జియా వర్హం నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ ఉమెన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ కొద్దిగా స్టాండింగ్ ఇవ్వడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అదైతే ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచిగా ఎకనామీ మెయింటైన్ చేసే బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో ఎటువంటి మార్పు కూడా ఉండదు. సేమ్ స్క్వాడ్ తోనైతే వస్తారు. ఇక యూపీ వారియర్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి తాలియా మెక్గ్రాత్ నుంచి 23 బాల్స్ కి 24 రన్స్ అండ్ చెనిల్లీ హెన్రీ నుంచి 23 బాల్స్ కి 62 రన్స్. సో ఈ బ్యాటర్స్ వలన ఇలా రన్స్ రావడం వలన అయితే 178 టార్గెట్ ని అయితే మంచిగా సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ యూపీ వారియర్స్ బౌలర్స్ క్రాంతి గౌడ్ నుంచి 4 వికెట్స్ అండ్ గ్రేస్ హెరీస్ నుంచి 4 వికెట్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే మ్యాచ్ లో చేశారు. సో దాని వలన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ని 144 రన్స్ కే ఆల్అౌట్ చేసి ఈ యూపీ వారియర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచారు. సో వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు జరిగే మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది వీళ్ళకి. అండ్ ఈ యూపీ వారియర్స్ టీం కొద్దిగా బ్యాటింగ్ లోనే స్ట్రగుల్ అయితే అవుతున్నారు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. సో దాన్ని అయితే ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ నుంచి మంచిగా స్కోర్ అయితే వస్తే వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కలిసి మంచి టార్గెట్ అయితే సెట్ చేయగలరు. సో వీళ్ళ బ్యాటింగ్ లో ఈ రోజు మ్యాచ్ లో కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ యూపీ వారియర్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కేపీ నావిగిర్, దీప్తి శర్మ అండ్ గ్రేస్ హరీస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సోఫీ ఎక్లెస్టన్ అండ్ క్రాంతి గౌడ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ యూపీ వారియర్స్ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి వీళ్ళ టాప్ ఆర్డర్ మినహాయించి వీళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్
ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే రాణించే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ లో ఈ రోజు కొన్ని చేంజెస్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచిగా పెర్ఫామ్ చేసే బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ బౌలింగ్ లోనైతే ఈ రోజు మ్యాచ్ లో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు, సేమ్ బౌలర్స్ తోనే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇవన్నీలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 154 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 ఉంది. అండ్ ఈ పిచ్ షార్ట్ బౌండరీస్ తో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కే వెళ్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.